Yesterday, we considered what it means to have our sins forgiven. నిన్నటి దినం మనం విన్నాము మన పాపాలు క్షమించబడటం అంటే ఏంటి. I hope you've all understood the importance of that. దాని యొక్క ప్రాముఖ్యత మీరందరూ అర్థం చేసుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను. To forgive others, otherwise God will not forgive us. మీరు ఇతరులను క్షమిస్తేనే కానీ దేవుడు మనల్ని క్షమించడు. When we come to the Lord Jesus and ask him to forgive us, మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి అని మనం అడుగుతున్నప్పుడు, the Lord said, if you remember there that somebody you have hurt, go and ask his forgiveness, then come and pray to me. కానీ నువ్వు ప్రభువుని అలా అడుగుతున్నప్పుడు, నువ్వు ఎవరినైనా గాయపరిచినట్లు నీకు గుర్తొస్తే నీవు వెళ్ళి వారిని క్షమించమని అడిగి అప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. Now it is a very humbling thing for us to go and ask somebody forgiveness. ఇతరులను వెళ్ళి నన్ను క్షమించు అని అడగటం అది ఎంతో దీనంగా అనిపిస్తుంది మనకి. You ask yourself, when was the last time you went to somebody and said, please forgive me for hurting you? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు చివరిసారిగా ఎప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి నిన్ను బాధ పెట్టినందుకు నేను చింతిస్తున్నాను, నన్ను క్షమించు అని అడిగారు? Even children, very difficult for them to say, I'm sorry, please forgive me. పిల్లలు కూడా నన్ను క్షమించు అనగటానికి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. And much more difficult for older people. పెద్దవాళ్ళకైతే అది ఇంకా ఎంతో కష్టం. I was preaching in one place and asked people to give testimony after the meetings were over. నేను ఒక చోట మీటింగ్ లో మాట్లాడుతున్నాను. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పమని అడిగాను నేను. And there was a new person who had come to the meeting. ఆ మీటింగ్ ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. And he gave this testimony. ఆయన సాక్ష్యాన్ని ఇలా పంచుకున్నాడు. I'm 60 years old. నాకు 60 సంవత్సరాల వయసు ఉంది. And this is the first time I'm hearing that I have to ask forgiveness from my wife. ఇదేంటి, నా భార్యని కూడా క్షమాపణ అడగాల అనేది నేను మొట్టమొదటిసారి వింటున్నాను. Imagine, he lived 60 years and even when he did so many things wrong, he never felt he should ask forgiveness from his wife. చూడండి, ఆయన 60 సంవత్సరాలు జీవిస్తున్నాడు, ఎన్నో తప్పులు చేసి ఉంటాడు, కనీసం తన భార్యని క్షమించమని ఒక్కసారి కూడా అడగలేదు. He knew wife must ask forgiveness from him. అంటే ఆయనకి తెలుసు తన భార్య అయితే క్షమించమని అడగాలి. But he felt, I'm the head of the house, I don't ask forgiveness from my wife. ఆయన ఏమనుకున్నాడు, ఇంటికి నేనే యజమాని, నా భార్య నేనెందుకు క్షమాపణ అడగాలి అనుకున్నాడు. But now I heard for the first time from Brother Zach that I also have to ask forgiveness. ఇప్పుడు జాక్ గారు చెప్పటం నేను మొట్టమొదటిసారి దాన్ని విన్నాను. ఇప్పుడు నా భార్యను కూడా క్షమించమని అడగాలి. Anybody sitting here like that? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా అలా? Who has never asked forgiveness from your wife even once in your life? నీ జీవితంలో ఒక్కసారైనా నీ భార్యని క్షమించు అని అడగకుండా ఉన్నారా? Is it because you never made a mistake? అంటే మీరు ఒక్క తప్పు కూడా చేయలేదా? Or because you are too proud? లేక మీరు క్షమాపణ అడగటానికి ఎంత గర్విష్ఠులుగా ఉన్నారు? I want to tell you, there's a law of God described in 1 Peter chapter 5. మొదటి పేతురు 5లో దేవుని యొక్క నియమం ఒకటి ఉంది. That applies all over the world. ఈ ప్రపంచంలో ఎక్కడైనా అది అన్వయించబడుతుంది. See, it's like, the law of gravity. గురుత్వాకర్షణ శక్తి గురించి మనకు తెలుసు. You know that you drop anything, it'll just fall to the ground. మీరు దేన్నైనా ఇలా కిందకి వేసినప్పుడు అది కింద పడిపోతుంది. That's a law. అది ఒక నియమం. Anywhere. ఎక్కడైనా. You go anywhere in the world and drop something, it will fall down. భూమి మీద నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒకటి క్రిందకి వేసినప్పుడు అది కిందే పడుతుంది. Here is another law. ఇక్కడ ఇంకో నియమం ఉంది. 1 Peter 5 verse 5. మొదటి పేతురు 5:5. In the last part, చివరి భాగం, God opposes proud people. దేవుడు అహంకారులను ఎదిరించును. Anybody here who is proud? ఎవరైనా అహంకారంగా ఉన్నారా ఇక్కడ? God will oppose you. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎదిరిస్తాడు. Anybody? ఎవరైనా సరే. Even if you are elder brother, ఒక సంఘ పెద్దవైనా, or new believer, కొత్త విశ్వాసమైనా, if you are proud, God will be your enemy. నీవు అహంకారంగా గర్విష్ఠిగా ఉన్నట్లయితే దేవుడు నీకు శత్రువు అవుతాడు. God is the enemy of
all proud people. గర్విష్ఠులందరికీ దేవుడు శత్రువుగా ఉంటాడు. But humble people, it says here in the same verse, he gives them grace. కానీ దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. So God is on the side of the humble people. దేవుడు ఎప్పుడు కూడా దీనుల పక్షంగా ఉంటాడు. And he is against the proud people. అహంకారులకు ఆయన ఎదిరిస్తాడు. Let me show you another verse. ఇంకొక వచనం చూపిస్తాను. In Psalm 138 కీర్తనలు 138 and verse 6. 6వ వచనం. Psalm 138 verse 6. కీర్తనలు 138 6. Even though the Lord is exalted, he regards the holy, the lowly, but the haughty he knows from far away. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. So he says here, proud people, the Lord will keep far away from him. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే గర్విష్ఠుల్ని దేవుడు ఎంతో దూరం పెడతాడు. He won't allow them to come near him. ఆయన దగ్గరికి రావటానికి వాళ్ళని అనుమతించడు. He calls the lowly, humble people to come near. కానీ దీనుల్ని ఆయన దగ్గరకు పిలుస్తాడు. So among all of you sitting here, ఇక్కడ కూర్చున్న వారందరిలో if you are proud of anything, దేన్ని బట్టైనా నువ్వు గర్విస్తున్నట్లయితే, you think you are a upper caste and you are proud, నువ్వేదో ఉన్నతమైన కులంలో పుట్టావని దాన్ని బట్టి గర్విస్తుంటే God will be your enemy. దేవుడు నీకు శత్రువు అవుతాడు. He'll keep you far away even if you come to this church every Sunday. నువ్వు ప్రతి ఆదివారం ఈ సంఘానికి వచ్చినా సరే దేవుడు నేను ఎంతో దూరం పెడతాడు. Or you're proud that you're very educated and you got degrees and you're better than others. నువ్వేదో బాగా డిగ్రీలు చదువుకున్నావని, ఇతరుల కంటే బాగా చదువుకున్నావని గర్విస్తున్నావా? Nothing wrong in getting degrees. డిగ్రీలు తెచ్చుకోవటం తప్పులేదు. But if you are proud of it, God will keep you far away. అని దాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నట్లయితే దేవుడు నేను ఎంతో దూరం పెడతాడు. Or you're proud that you know the Bible better than others. ఇతరుల కంటే నీకు బాగా బైబిల్ తెలుసని గర్విస్తున్నావా? Or you can preach better than others. ఇతరుల కంటే బాగా బోధించగలనని నువ్వు Or you're గర్విస్తున్నావా? proud that you're an elder brother. లేక నువ్వు ఒక సంఘ పెద్దవి అని గర్విస్తున్నావా? God will keep you far away from him. దేవుడు తన దగ్గర నుండి ఎంతో దూరం పెడతాడు నిన్ను. Not only that, we saw earlier that God will oppose such people. అంత మాత్రమే కాదు, మనం ఇంతకు ముందు చూసినట్లుగా దేవుడు వారిని ఎదిరిస్తాడు. Now there are many things that are pushing us back in our life. మన జీవితంలో అనేక విషయాలు మనల్ని వెనక్కి నెట్టివేస్తూ ఉంటాయి. This sinful nature inside, which is called the flesh, that is opposing us all the time. మనలో ఉన్న పాప స్వభావము, అది శరీరము అని పిలువబడుతుంది, ఎప్పుడు కూడా మనల్ని క్రిందకి లాగివేస్తూ ఉంటుంది. The spirit in the world is opposing us also and taking us into sin. ఈ లోకములో ఉన్న ఆత్మ కూడా మనల్ని లాగివేసి పాపం చేసేటట్లు ప్రేరేపిస్తూ ఉంటుంది. And the devil is also opposing us. అపవాది కూడా మనల్ని ఎదిరిస్తూ ఉంటాడు. So, how many things are opposing us? కాబట్టి మనకి వ్యతిరేకంగా ఎన్ని పనిచేస్తున్నాయి? Our sinful nature, మన పాప స్వభావం, the world, the spirit in the world, రెండవదిగా ఈ లోకం యొక్క ఆత్మ, and the devil. మూడవదిగా అపవాది. On top of all that, if God also opposes us, there is no hope for us. ఇవి చాలా అన్నట్టు దేవుడు కూడా మనల్ని ఎదిరిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? God must support us against these three enemies. ఈ ముగ్గురు శత్రువులకు వ్యతిరేకంగా దేవుడు మన పక్షాన పనిచేయాలి. నిజానికి God will support you only if you are humble. నువ్వు దీనుడు అయితే మాత్రమే దేవుడు నీకు సమర్థిస్తాడు. So, yesterday you learned the importance of forgiving others. నిన్నటి దినమున మీరు చూశారు ఇతరులను క్షమించటంలో ఉన్న ప్రాముఖ్యతని. Today I want you to learn the importance of being humble all the time. ఎల్లప్పుడూ కూడా దీనులుగా ఉండటంలో ఉన్న ప్రాముఖ్యతని ఈ రోజు మీకు వివరిస్తాను. Sometimes you can be proud that you are so good looking. కొన్నిసార్లు మీరు చాలా అందంగా ఉన్నారని కూడా గర్వించవచ్చు. Some young people are like that. కొంతమంది యవనస్తులు అలా ఉంటారు. Or maybe you're good in playing some game and you're proud of that. లేకపోతే మీరు ఒక ఆటను బాగా ఆడగలరని కూడా గర్విస్తూ ఉంటారు. So, there's nothing wrong in having a beautiful face. That's a good thing. మనం అందంగా ఉండటంలో తప్పు లేదు, అది మంచిదే. But if you're proud of it, God will be your enemy. అని దాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నట్లయితే దేవుడు నీకు శత్రువు అవుతాడు. Because we have to recognize everything we have is a gift of God. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండి మనం పొందింది అని మనం గుర్తించాలి. So don't be proud that you are a good looking person.
నువ్వేదో బాగా అందంగా ఉన్నావని దాన్ని బట్టి గర్వించొద్దు. Don't be proud that you're a clever person. నువ్వేదో బాగా తెలివితేటలు నీకున్నాయని కూడా గర్వించకూడదు. We must not be proud that we are a spiritual person. మనం ఏదో ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తిని అని కూడా మనం గర్వించకూడదు. Because any type of pride, God will be your enemy. ఎందుకంటే ఏ రకమైన గర్వం మనలో ఉన్నా కానీ దేవుడు మనకు శత్రువుగా మారతాడు. Why did the Father support Jesus all through his life? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతటిని మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా తండ్రి ఆయన పక్షంగా ఉన్నాడు. Because Jesus remained humble all the time. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దీనుడిగా ఉన్నాడు కాబట్టి. You see that verse in the wall behind you? మీ వెనుక ఉన్న వచనాన్ని మీరు చూస్తున్నారా? That wall, there is a verse in front of you. మీ దగ్గర మీకు ముందు ఒక వచనం కనపడుతుంది కదా? What does it say? ఏం చెప్పబడింది అక్కడ? You claim to live like Jesus, you must, if you believe in Jesus, you must live as he lived. కాబట్టి ఆయన యందు నిలిచిన్నావు అని చెప్పుకొని ప్రతివాడు ఆయన నడుచుకున్నట్లు నడుచుకోవాలి. If you say you're in Christ, నువ్వు క్రీస్తు యందు ఉన్నావు అని అంటుంటే, then you must live as Jesus lived. యేసు ప్రభు జీవించినట్లు నీవు కూడా జీవించాలి. What did Jesus tell us to learn from him? ఆయన యొద్ద నుండి మనం ఏమి నేర్చుకోవాలని ప్రభు చెప్తున్నారు? See Matthew 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. Matthew 11 and verse 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. Matthew 11:29. మత్తయి 11:29. Take my yoke on you and learn from me, for I am gentle and humble in heart. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. Because then you will find rest for your souls. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. So, what did he tell us to learn from him? ఆయన యొద్ద నుండి మనం ఏమి నేర్చుకోవాలని ప్రభు చెప్తున్నారు? Good to learn the Bible, but that's not what he told us to learn here. కాబట్టి ఏదో బైబిల్ నేర్చుకోమని చెప్పట్లేదు ఇక్కడ. More important than learning the Bible is to learn humility. బైబిల్ నేర్చుకోవటం కంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దీనత్వాన్ని నేర్చుకోవటం. In fact, you will understand the Bible only if you're humble. నిజానికి నువ్వు దీనుడివి అయితేనే నీకు బైబిల్ అర్థం అవుతుంది. Because this book is written by God and only God can explain it to you. ఎందుకంటే ఈ పుస్తకం రాసింది దేవుడే, దేవుడే దాన్ని వివరించాలి. And God will explain it to humble people. కానీ దేవుడు కేవలం దీనులకే వివరిస్తాడు దీన్ని. So humility is a very important thing for us to learn. కాబట్టి మనం నేర్చుకోవటానికి దీనత్వము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. And turn back to 1 Peter 5 verse 5. మరలా మనం మొదటి పేతురు 5:5 చూద్దాం. We already saw one part of this verse, అందులో ఒక భాగాన్ని మనం చూసాం. that God opposes proud people. దేవుడు అహంకారులను ఎదిరించును. But there is another part of this verse కానీ ఇంకొక భాగం కూడా ఉంది. which says in the latter part, God gives grace to the humble. దీనులకు కృప అనుగ్రహించును అని చివరిలో ఉంది. So that is also a law. అది కూడా ఒక నియమం. I told you, the law of gravity. Anywhere in the world you drop this, it will fall down. నేను ఇంతకు ముందు చూపించాను, గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. మీరు ఏదైనా క్రిందకి జారవిడిస్తే ఈ భూమి మీద ఎక్కడైనా అది కిందే పడుతుంది. So there's a law. God is opposed to the proud. దేవుడు అహంకారులను ఎదిరించును. Anywhere. ఎక్కడైనా. Christian, non-Christian, if you're proud, God will be your enemy always. నువ్వు క్రైస్తవుడవైనా క్రైస్తవేతరుడవైనా నీ అహంకారం కలిగి ఉంటే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ఎదిరిస్తాడు. Or to use another picture, God will be keep on pushing you back, pushing you back, pushing you back. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఎప్పుడు కొన్ని వెనక్కి నెట్టివేస్తూ ఉంటాడు. And you will keep on falling into sin. నువ్వు పాపంలో పడుతూ ఉంటావు. Because God is not helping you. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేయట్లేదు. Your sinful nature is pushing you back. నీ పాప స్వభావం నిన్ను క్రిందకి లాగేస్తుంది. And the world is pulling you back. ఈ లోకం నిన్ను క్రిందకి లాగేస్తుంది. And the devil is pushing you back. సైతాను కూడా నిన్ను క్రిందకి లాగేస్తున్నాడు. We need somebody to push us forward from the back. మరి వెనక నుండి ముందుకు నెట్టేవాళ్ళు కావాలి కదా మనకి. God must do that, but he does that only for humble people. నిజానికి దేవుడు అలా చేయాలి కానీ ఆయన దీనులకు మాత్రమే చేస్తాడు. If you want God to push you forward against the devil and your sinful nature, you must be humble. కాబట్టి పాప స్వభావానికి, లోకానికి, సైతానికి వ్యతిరేకంగా దేవుడు నిన్ను ముందుకు నెట్టాలి అంటే నువ్వు దీనుడివై ఉండాలి. So that is a great secret to learn. మనం నేర్చుకోవటానికి గొప్ప రహస్యం అది. I'm thankful that I learned it. నేను దాన్ని నేర్చుకున్నాను, అందుని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను. If I humble myself, God will
always support me. నన్ను నేను తగ్గించుకున్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ నా పక్షంగా ఉంటాడు. So I want God always to support me. ఎల్లప్పుడూ దేవుడు నా పక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. Help me overcome all sinful habits in my life. ఆ విధంగా నా జీవితంలో ఉన్న ప్రతి పాపపు అలవాటుని నేను జయించగలను. See, just like pride is something that comes up very easily to us, మనకి ఎంతో సులభంగా వచ్చేది గర్వమే. discouragement also comes very easily. నిరుత్సాహము అనేది కూడా ఎంతో సులభంగా వస్తుంది మనకి. And we get discouraged because God is not giving us grace from behind to help us. మనం ఎందుకు నిరుత్సాహపడతామంటే దేవుడు మన వెనక ఉండి మనల్ని ముందుకు నెట్టట్లేదు, కృపను అనుగ్రహించట్లేదు. Why doesn't God give us grace? ఎందుకు దేవుడు మనకు కృప అనుగ్రహించడు? Because it says here he gives grace only to the humble. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన దీనులకు మాత్రమే కృపను అనుగ్రహించును. What will happen if we get grace from God? దేవుని దగ్గర నుండి మనం కృపను పొందితే ఏమవుతుంది? I'll show you another verse. ఇంకొక వచనం మీకు చూపిస్తాను. Romans chapter 6 and verse 14. రోమా 6:14. See, in the last 50 years, God has raised up some 100 churches called CFC churches in the world. గత 50 సంవత్సరాల నుంచి దేవుడు సిఎఫ్సి సంఘాలు అనే కనీసం 100 సంఘాలను దేవుడు లేవనెత్తాడు. We have one in Bangalore, we have one in Hyderabad, బెంగళూరులో ఒక సంఘం, హైదరాబాద్లో ఒక సంఘం, and many places in India. ఆ విధంగా భారతదేశంలో అనేక చోట్ల సంఘాలు ఉన్నాయి. Very poor villages in Tamil Nadu. తమిళనాడులోని అతి పేద గ్రామాల్లో కూడా ఉన్నాయి. And what I'm telling you now, yesterday and today, some of the truths that I have taught in CFC churches for many, many years. నేను నిన్న ఈ రోజు చెప్పే సత్యాలు సిఎఫ్సి సంఘాలు అనేక సంవత్సరాల నుంచి నేను చెప్తున్న సత్యాలే. What is that? ఏంటది? God will forgive you only if you forgive others first. నీవు ఇతరులను క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. And don't ask God to forgive you if you have not forgiven somebody else. నువ్వు వేరే వాళ్ళని క్షమించకుండా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించని అడగొద్దు. Another truth I've taught in all our churches is God is the enemy of all proud people. మా సంఘాల్లో నేను బోధించేది ఏంటంటే దేవుడు అహంకారులకు శత్రువుగా మారతాడు. And God is the friend and supporter of anyone who is humble. ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారి పక్షంగా ఉంటాడు, వారికి స్నేహితుడిగా ఉంటాడు. I want God to be my friend and to support me. కాబట్టి దేవుడు నాకు స్నేహితుడిగా ఉండి నా పక్షంగా ఉండాలని నేను కోరుకుంటాను. How can I do that? మరి ఎలా చేయగలను నేను? How can I experience that? నేను ఎలా అనుభవించగలను దాన్ని? Not by giving money in the offering box. ఏదో కానుకల పెట్టెలో డబ్బులు వేయటం ద్వారా కాదు. God is not interested in your money. దేవుడు నీ డబ్బు పట్ల ఆసక్తి లేదు. He's interested in your life. నీ జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. He owns all the silver and gold in the whole world. Why should he want your money? ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలన్నీ దేవునివే, నీ డబ్బులు ఆయనకి ఎందుకు? But he wants your heart. నీ హృదయం కావాలి దేవునికి. That is more important to him than money. డబ్బు కంటే కూడా అత్యంత ప్రాముఖ్యమైనది నీ హృదయం దేవునికి. And so Jesus, when you get grace, it says in Romans 6:14. నీవు కృపను పొందినట్లయితే రోమా 6:14లో మనం చూస్తాం ఏం జరుగుతుందో. That all those who get grace will overcome sin. ఎవరైతే కృపను పొందుతారో వాళ్ళందరూ కూడా పాపాన్ని జయిస్తారు. See, sin will not rule over you when you're under grace. మీరు కృప కింద ఉన్నట్లయితే పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. Why are you defeated by sin in your life in any area? ఎందుకు మీ జీవితాల్లో అనేక విషయాల్లో పాపంలో ఓడిపోతూ ఉన్నారు? Getting angry, కోప్పడుతూ ఉన్నారు, telling lies, అబద్ధాలు చెప్తున్నారు, hating somebody, వేరే వాళ్ళని ద్వేషిస్తున్నారు, cheating in examination, ఎగ్జామ్స్ లో మోసం చేస్తున్నారు, stealing money which doesn't belong to you, మీకు సంబంధించని దాన్ని డబ్బుని దొంగతనం చేస్తున్నారు, always complaining about something, ఏదో ఒక దాన్ని బట్టి ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, fighting and quarreling with people. ఆ మనుషులతో పోట్లాటలు పెట్టుకుంటూ ఉన్నారు. These are some of the sins so many believers also practice. అనేక మంది విశ్వాసులు కూడా చేసే పాపాలు ఇవన్నీ. And dirty thoughts, మురికి తలంపులు, angry words, కోపపు మాటలు, proud attitude towards others, ఇతరుల పట్ల అహంకారం కలిగి ఉండటం, looking down on other people who have a lower caste. ఆ తక్కువ కులంకి సంబంధించిన వారిని తక్కువ చేసి చూడటం. These are all sins. ఇవన్నీ పాపాలు. And we commit these sins because we are not getting grace from God. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అంటే దేవుని దగ్గర నుంచి మనం కృప పొందట్లేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. If you get grace from God, you will also be able to conquer all the dirty thoughts in your mind.
దేవుని దగ్గర నుండి మీరు కృప పొందినట్లయితే మీ మనసులో వచ్చే మురికి తలంపులన్నింటినీ కూడా మీరు జయించవచ్చు. It's a great sin to have dirty thoughts in our mind against women. ఆ స్త్రీల పట్ల మన మురికి తలంపులు కలిగి ఉంటే కూడా ఎంతో పెద్ద పాపం అది. And it's very difficult for a man to overcome it. కానీ ఒక పురుషుడు దాన్ని జయించడం కూడా ఎంతో కష్టం. All men are tempted with it. ప్రతి ఒక్క పురుషుడు కూడా దీని చేత శోధించబడుతూ ఉంటాడు. Look at dirty pictures. ఏదైనా ఆ బూతు చిత్రాలు చూసి How to overcome it? ఎలా మరి దాన్ని జయించాలి? You need grace from God. దేవుని దగ్గర నుండి నువ్వు కృపను పొందాలి. Remember this verse always, Romans 6:14. రోమా 6:14 ఎల్లప్పుడూ ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. When you're under grace, sin will not be able to rule over you. మీరు కృప కింద ఉన్నట్లయితే పాపము మీద ప్రభుత్వము చేయనేరదు. If any sin you fall into, that time you did not get grace. మీరు ఏ పాపంలోనైనా పడిపోయారు అంటే ఆ సమయంలో దేవుని కృపను మీరు పొందలేదు అని అర్థం. There's only one way to overcome sin. పాపాన్ని జయించడానికి ఒకే ఒక మార్గం. You can keep on hearing preaching against sin year after year after year, you'll still be defeated. పాపానికి వ్యతిరేకంగా మీరు బోధలని వర్తమానాలని ప్రతి సంవత్సరం వింటూ ఉన్నా కానీ మీరు జయించలేరు. Many churches, they do not preach against sin because the preacher himself is defeated by sin. అనేక సంఘాల్లో పాపానికి వ్యతిరేకంగా ఎవరు బోధించరు, ఎందుకంటే ఆ బోధకుడు కూడా పాపంలో పడిపోతూ ఉంటాడు కాబట్టి. Some preachers are hypocrites, even though they are defeated by sin, they still preach against sin. కొంతమంది బోధకులు వేషధారులాగా ఉంటారు, వాళ్ళు పాపంలో పడిపోతూ పాపానికి వ్యతిరేకంగా బోధిస్తుంటారు. They themselves have dirty thoughts and they preach against sin. వాళ్లే మురికి తలంపులు కలిగి ఉంటారు కానీ పాపానికి వ్యతిరేకంగా వాళ్ళు బోధిస్తుంటారు. There is a word for such people. అలాంటి వారికి ఒక మాట ఉంది, They are called hypocrites. వాళ్ళు వేషధారులు అని పిలువబడతారు. That means they are pretending to be holy, but they are not holy. వాళ్ళు ఏదో పరిశుద్ధులుగా కనపడుతున్నారు కానీ పరిశుద్ధులు కాదు. They are hypocrites. వాళ్ళు వేషధారులు. See, that's a good word you have in Telugu. ఆ తెలుగులో మంచి మాట ఉంది అది. Veshadaru means you're putting on a dress. వేషధారణ అంటే ఏదో పైన వేషం వేసుకోవటం, వస్త్రాలు. That's not your real inside. కానీ అది నిజంగా అలా లేదు. లోపల Inside is full of dirt, లోపల ఎంతో మురికి ఉంది. but you're putting on this dress of clean white. కానీ పైన ఏదో తెల్ల బట్టలు వేసుకున్నట్లు వేషం వేసుకున్నాం. Pretending to be holy outside when you're not holy inside. కానీ బయటికి పరిశుద్ధంగా కనపడుతూ లోపల పరిశుద్ధంగా లేకపోవటం, That is called hypocrisy. అదే వేషధారణ అంటారు. And why are we like that? ఎందుకు మనం అలా ఉన్నాం? Because we are not getting grace from God. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మనం కృపను పొందుకోవట్లేదు. Here it says, if you get grace, you will not sin. It's a promise. మీరు కృపను పొందినట్లయితే పాపం మీ మీద ప్రభుత్వం చేయనేరదు, ఇది వాగ్దానం. And who gets grace? ఎవరు కృపను పొందుతారు? Now you tell me. మీరు చెప్పండి. ఇప్పుడు I'm asking you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎవరు కృపను పొందుతారు? I told you just now. ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు. God gives grace to whom? ఎవరికి? దీనులకి. To the humble. దీనులకు. So some of you know that. మీలో కొంతమందికి తెలుసు. Understood it today. ఈరోజు అర్థమైంది మీకు. All of you must understand. మీలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. Anybody who is humble here, God will give you grace. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళందరికీ దేవుడు కృపనిస్తాడు. And if you get grace, Romans 6:14, you'll be able to overcome sin. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని కృపను పొందుతావో అప్పుడు పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. But if you don't humble yourself, you don't get grace. కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే దేవుని కృపను పొందలేరు. And then you won't be able to overcome sin. అప్పుడు పాపాన్ని జయించలేరు. So if you really want to live a life pleasing to God, you must overcome sin. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మీరు జీవించాలి అనుకుంటే పాపాన్ని జయించాలి. And Jesus has come to help you. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ఆ విషయంలో సహాయం చేయడానికి. Why did you ask Jesus to come into your heart? నీ హృదయంలోకి రమ్ము అనే ప్రభువుని ఎందుకు ఆహ్వానించారు? Not only to forgive your sin, but also to save you from sinful habits. కేవలం మీ పాపంను క్షమించడానికే కాదు, కానీ మీ పాపపు అలవాట్ల నుండి విడిపించడానికి కూడా. Sin is a dirty thing. పాపం అనేది ఎంతో మురికికి సంబంధించింది. We must not have anything to do with sin in our life. కాబట్టి పాపం అనే జోలికి వెళ్ళకూడదు, అసలు దాంతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు మనం. It's like when you go to the toilet, after you're finished using it, you wash it away with water. టాయిలెట్ కి మనం వెళ్ళిన తర్వాత నీళ్లు పెట్టి శుభ్రం చేస్తాం.
So like that, we've got to get rid of all sin from our life. పాపానికి సంబంధించి కూడా మనం అలా విడిపించుకోవాలి. And we read in Matthew chapter 1 and verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాటను మనం చదువుతాం. The meaning of the word Jesus. యేసు అనే మాటకి అర్థం. Why did the angel come to Mary and say, you're going to have a child and you must name him Jesus? దేవదూత మరే దగ్గరకు వచ్చి నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని ఎందుకు చెప్పాడు? Her husband was Joseph and God told him also. తన భర్త అయిన యోసేపుకి కూడా దేవుడు చెప్పాడు. Before he married Mary, ఆ యోసేపు మరియను వివాహం చేసుకొనక మునుపు, while Mary was unmarried మరియకి ఇంకా వివాహం కాక మునుపు, and never knew any man, అప్పటికి ఏ పురుషుణ్ణి ఎరగదామా, God created a baby in her womb. దేవుడు మరియ గర్భములో ఒక శిశువుని సృష్టించాడు. Now in the world, normally a baby is born in the womb when a man and a woman come together. ఈ లోకంలో మనం చూసినట్లయితే పురుషుడు స్త్రీ కలుసుకున్నప్పుడు ఒక బిడ్డ జన్మిస్తాడు. The only way it has happened always, everywhere. ఎప్పుడు ఎల్లప్పుడు ఎక్కడైనా అలానే జరుగుతుంది. But Jesus was born without any man coming to Mary. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎలా పుట్టారంటే మరియతో ఏ పురుషుడు కూడా కూడక ముందే ఆయన పుట్టాడు. God from heaven made a body in her womb. పరలోకము నుండే మరి యొక్క గర్భములో ఒక దేహాన్ని దేవుడు సృష్టించాడు. And Jesus came into that body. ఆ దేహంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. And was born through Mary. మరియ ద్వారా జన్మించాడు. As a little baby. చిన్న బిడ్డగా. When he grew up just like us to be a man. మన వల్లే ఆయన కూడా ఒక మానవునిగా పురుషునిగా ఎదిగాడు. Have you ever thought, why did God send Jesus as a baby? ఎందుకు ఒక శిశువుగా దేవుడు యేసు ప్రభుని పంపించాడని ఆలోచించారా? See, Adam was not a baby. ఆదాము ఒక శిశువు కాదు. God did not make Adam as a baby and he grew up slowly for many years. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఒక చిన్న బిడ్డగా సృష్టించి అనేక సంవత్సరాలు పెరిగి పెద్దవాడైనట్లు చేయలేదు. No, God made Adam like a full-grown man right from the beginning. ఆదాముని ఒక పెద్దవాడుగానే దేవుడు సృష్టించాడు. ప్రారంభం నుండి ఒక పెద్దవాడిగా ఉన్నాడు ఆదాము. And his wife Eve also, God took from his side and made a full-grown woman. హవ్వను కూడా ఆదాము నుండి తీసి ఒక పెరిగిన స్త్రీలాగా చేశాడు దేవుడు. God could have sent Jesus like that. దేవుడు యేసును కూడా ఆ విధంగా పంపించొచ్చు. Just like he made the body of Adam from the mud, he could have made another body and sent Jesus into that body. ఆదాముని మట్టితో ఏ విధంగా చేసి పంపించాడో యేసు ప్రభువును కూడా ఆ విధంగా చేసి పంపించొచ్చు కావాలంటే. In some desert in Israel, God could have done that. అరణ్యంలో ఎక్కడో ఇశ్రాయేల్లో ఎక్కడో చేయాలంటే. And Jesus could have come into the country like a full-grown man. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సంపూర్ణమైన ఎదిగిన మానవుడిగా రావచ్చు. And he could have preached and healed the sick just like he did. ఆయన చేసినట్లుగా కూడా ఆయన బోధించవచ్చు, స్వస్థపరచవచ్చు, అనేక విషయాలు చేయొచ్చు, అలా వచ్చు కూడా. Why did God allow him to be born as a baby and to grow up for 30 years before he started preaching? ఎందుకు ఆయన బోధించడానికి ముందు ఆయన ఒక చిన్న శిశువుగా పుట్టి 30 సంవత్సరాలు ఎదిగిన వ్యక్తిగా ఎందుకున్నాడు? Because he had to have the same experiences we have as a man. ఎందుకంటే మానవులముగా మనం ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నామో ఆయన కూడా అటువంటిది అనుభవించటానికి. He had to be tempted like us and to overcome sin. మన వల్లే ఆయన కూడా శోధించబడి పాపాన్ని జయించటానికి. And here it says in Matthew 1:21 మత్తయి 1:21లో మనం చూస్తాం ఇక్కడ that his name is to be called Jesus because he will save all his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. What did you read there? ఏముంది ఇక్కడ? Does it say he'll forgive their sin? ఇక్కడ కేవలం వాళ్ళ పాపాలను క్షమిస్తాడని ఉందా? What does it say? ఏం చెప్పబడింది ఇక్కడ? Does it say you must call his name Jesus because he'll forgive everybody's sin? అంటే అందరి పాపాలు ఆయన క్షమిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతావని ఉందా? No. లేదు. He called his name Jesus because he will save people from their sin. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు. There is a lot of difference between forgiving and saving. ఇక్కడ క్షమించటానికి రక్షించటానికి చాలా తేడా ఉంది. Jesus forgives our sin, it is true. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను క్షమిస్తాడు, అది నిజం. But he also saves us from our sin. అంత మాత్రమే కాదు, ఆయన మన పాపములను రక్షిస్తాడు.
Many Christians have experienced forgiveness of sins, but they are not saved from their sin. అనేక మంది క్రైస్తవులు వారి పాపాలు క్షమించబడ్డాయి కానీ వారి పాపాల నుండి రక్షించబడలేదు. They keep on sinning and ask God to forgive them. వాళ్ళు పాపం చేస్తూ ఉండటం, మళ్ళా క్షమించమని దేవుడిని అడగటం. And again they sin, మళ్ళా పాపం చేస్తారు, and they ask God to forgive them. మళ్ళా క్షమించమని అడుగుతారు. Again they sin, again ask God to forgive them. మళ్ళా పాపం చేస్తారు, మళ్ళా క్షమించమని దేవుడిని అడుగుతారు. They go on in this circle forever and ever and ever for 50, 60, 70, 80 years. 50, 60, 70, 80 సంవత్సరాలు అదే వృత్తంలో తిరుగుతూ ఉంటారు. Always sinning and asking God to forgive them. ఎప్పుడు పాపం చేయటం, క్షమించమని దేవుడిని అడగటం. But there is a better way కానీ శ్రేష్టమైన మార్గం ఉంది, where Jesus saves us from sinning. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసలు మనం పాపము చేయకుండానే రక్షిస్తారు దాని నుంచి. He doesn't say here, call his name Jesus because he will forgive people's sins. తన ప్రజలను వారి పాపములు క్షమిస్తాడు కాబట్టి యేసు పెడతావని లేదు. No, today you understand the meaning of the name Jesus. యేసు అనే నామానికి అర్థాన్ని మీరు చేసుకున్నారు. I don't think many of you knew the meaning till today. ఇప్పటిదాకా మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. Read Matthew 1:21. మత్తయి 1:21 చూడండి. Why is his name Jesus? ఎందుకు ఆయనకి యేసు అని పేరు పెట్టారు? Because he wants to save you from your sin, not just forgive your sin. ఎందుకంటే నీ పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి, కేవలం క్షమించడం మాత్రమే కాదు. So it says here that is why he is called Jesus. అందుకే ఆయన యేసు అని పిలువబడ్డాడు. So if you have not experienced being saved from sin, you have to say that you have not experienced why Jesus came to this earth. మీ పాపముల నుండి మీరు రక్షించబడే అనుభవం లేనట్లయితే మీరు చెప్పండి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నాకు అర్థం కాలేదండి. So it's a wonderful thing that we can be saved from our sins. మన పాపముల నుండి మనం రక్షించబడగలము. ఇదంతా అద్భుతమైన విషయం. So, let me tell you a story, then you'll understand. నేను ఒక కథను చెప్తాను, మీకు అర్థం చేసుకోవచ్చు. Supposing I have a 6-year-old boy. ఒక 6 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఉన్నాడు నాకు. And I tell my son, don't go on the road outside because they are digging a deep 10-foot pit there, you'll fall into it. నా కుమారుడికి నేను ఏం చెప్పానంటే, మీరు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, అక్కడ గుంత తవ్వుతున్నారు, 6 అడుగులు లోతు ఉంటుంది. They are doing some work there, digging the hole, don't go, you'll fall into that 10-foot pit. ఆ రోడ్డుని తవ్వుతున్నారు, వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, అక్కడ 10 అడుగుల లోతు ఉంది అది. It's a deep pit, 3 meters deep, you will not be able to come out. ఎంత లోతు అంటే 3 మీటర్ల లోపల ఉంది, నువ్వు బయటకు రాలేవు అసలు. But you know how children are. కానీ మీకు తెలుసు పిల్లలు ఎలా ఉంటారు, They'll disobey. వాళ్ళు చెప్పిన మాట వినరు. And my son goes near that pit నా కుమారుడు అక్కడికి వెళ్ళాడు, ఆ గుంతలోకి and he falls in. పడ్డాడు కూడా. And he cries out, Daddy, Daddy, నానా నానా అని అరుస్తున్నాడు. please, I am falling in the pit. నేను గుంతలో పడిపోయాను ఇప్పుడు. Then I come there నేను వచ్చాను, and I see him inside the pit lying there. ఆ గుంతలో పడి ఉన్నాడు. And he says, Daddy, I'm sorry. నానా నన్ను క్షమించు, I disobeyed you. నువ్వు చెప్పినా నేను వినలేదు మాట. Thought I would not fall. I came near it, but I fell. నేను అనుకున్నాను కానీ పడ్డాను. So I tell my son, నా కుమారుడికి నేను చెప్తాను, disobeyed me, నువ్వు నా చెప్పిన మాట లేదు, but I forgive you. సరే క్షమించాను, Goodbye. సరే బాయ్, And I go away. నేను వెళ్ళిపోయాను. Have I forgiven him? నేను క్షమించానా? He disobeyed me, నేను చెప్పిన మాటకు అవిధేయ చూపించాడు, but I forgave him. అయినా క్షమించాను. I told him, I've forgiven you for disobeying me. నువ్వు నాకు అవిధేయ చూపించినా నేను క్షమించానని కూడా నేను చెప్పాను. It is a sin to disobey the Father. I have forgiven you. తండ్రి చెప్పిన మాటకు అవిధేయ చూపించడం ఒక పాపం, అయినా కానీ నేను క్షమించాను. నేను Now you tell me, have I forgiven him? మీరు చెప్పండి, నేను క్షమించానా లేదా? Yes. క్షమించాను. Have I saved him? కానీ నేను రక్షించానా దాంట్లోంచి? No, he's still in the pit. లేదు, ఇంకా గొంతులోనే ఉన్నాడు. And I walk away నేను వెళ్ళిపోయాను. and I say, okay, son, I've forgiven you. నా కుమారుడా నేను క్షమించాను. But he says, Dad, I don't want only forgiveness. I want to be saved from this pit. అప్పుడు ఏమంటాడు, నాన్న నాకు ఓన్లీ క్షమాపణే కాదు, నేను బయటపడాలి కదా ఇందులోంచి. Thank you for forgiving me. I disobeyed you. You forgave me. That's good. నీకు అవిధేయ చూపించి నన్ను క్షమించావు, అది మంచిది. But save me. I don't want to lie in this pit. అని నన్ను రక్షించి గుంతలోంచి బయటకు తీ. How many of you have gone to Jesus like that? యేసు ప్రభు దగ్గరికి మీలో ఎంతమంది ఇలా వెళ్ళారు? Thank you, Lord, for forgiving me from my anger. ఓ ప్రభువా, నా కోపం నుంచి నన్ను క్షమించారు, అందుని బట్టి వందనాలు. When will you save me from this pit of anger?
ఈ కోపము అనే గుంతలోంచి నువ్వు నన్ను రక్షిస్తే, Thank you for forgiving me for these dirty thoughts that go through my mind. ఓ ప్రభువా, నా మనసులో కలిగే మురికి తలంపుల విషయంలో మీరు నన్ను క్షమించారు, అందుని బట్టి వందనాలు. Thank you. Thank you. మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభు. When will you save me from these dirty thoughts? కానీ ప్రభు, ఈ మురికి తలంపుల నుంచి ఎప్పుడు రక్షిస్తాను నన్ను? Thank you for saving me from complaining about things in this world. ఓ ప్రభు, ఎప్పుడు ఈ లోకంలో ఏదో ఒక ఫిర్యాదు చేసే విషయంలో నన్ను క్షమించారు, అందుని బట్టి వందనాలు. But when will you save me and make me stop complaining? అసలు నేను ఫిర్యాదు చేయకుండా ఉండటానికి ఎప్పుడు రక్షిస్తారు నన్ను? Lord, I fight with my husband and wife, but I'm thankful you forgive me. ప్రభు, నా భార్యతో భర్త నేను ఎప్పుడు కొట్లాడుతున్నాను, పోట్లాట పెట్టుకుంటున్నాను, అయినా క్షమిస్తున్నారు, అందుని బట్టి వందనాలు. But when will you save me and stop me from fighting? కానీ మరి ఈ పోట్లాటలు పెట్టుకోకుండా ఎప్పుడు రక్షిస్తారు నన్ను? Among born again Christians, తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో you become born again only when you receive Jesus Christ into your heart. నీ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరిస్తేనే నువ్వు తిరిగి జన్మించగలవు. Become a child of God. దేవుని బిడ్డగా అవుతావు. Then you take baptism. అప్పుడు బాప్టిజం తీసుకుంటావు. And now I don't belong to the world, I belong to Jesus Christ. నేను ఇప్పుడు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన వ్యక్తివని నువ్వు సాక్ష్యం ఇస్తావు. Good. మంచిది అదంతా. But now, after you're born again, ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించిన తర్వాత the next thing you have to do is how to overcome sin in your life. నీ జీవితంలో పాపాన్ని ఏ విధంగా జయించాలి అనేది నువ్వు దృష్టి పెట్టాలి. You don't want to live in this circle where you keep on sinning, forgiven and sinning, forgiving, sinning, being forgiven, and sinning, being forgiven by God. కాబట్టి ఎప్పుడు నువ్వు ఈ వృత్తంలో జీవించకూడదు. పాపం చేయటం, క్షమాపణ అడగటం, పాపం చేయటం, క్షమాపణ అడగటం. ఆ వృత్తంలో ఎప్పుడు జీవించకూడదు అలా. Isn't that many of your life is like that? మీలో అనేక మంది జీవితం ఇలా లేదా? You sin, మీరు పాపం చేస్తారు. some people don't even ask for forgiveness. కొంతమంది అయితే క్షమాపణ కూడా అడగరు. They just sin and sin and sin and sin and sin. వాళ్ళు పాపం చేస్తూ 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 పాపంలోనే ఉంటారు. But some of you are better than that. కానీ మీలో కొంతమంది దానికంటే శ్రేష్టంగా ఉన్నారు. You get forgiveness. మీరు క్షమాపణ అడిగి క్షమాపణ పొందుతారు. But then you keep on sinning and getting forgiven, sinning and getting forgiven. You go on like that. అయినా మరలా కూడా పాపం చేస్తారు, మరలా క్షమాపణ అడుగుతారు, మరలా పాపం చేస్తారు, మరలా క్షమాపణ అడుగుతారు. There is a better way. కానీ శ్రేష్టమైన మార్గం మరొకటి ఉంది. God will help you to be saved from that sinful habit. ఆ పాపపు అలవాటు నుంచి దేవుడిని విడిపించగలడు, రక్షించగలడు. For example, telling lies. ఉదాహరణకు అబద్ధాలు చెప్పే విషయం. The Bible says the devil is a liar. బైబిల్ ఏం చెప్తుందంటే అపవాది అబద్ధికుడు. Let me show you John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, నేను చూపిస్తాను. Jesus said in John's Gospel, chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు. and verse 44. 44వ వచనం. He told some people like this: కొంతమంది ఈ విధంగా చెప్పారు, your father is the devil. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. Isn't that a terrible thing for God to tell somebody your father is the devil? దేవుడు వచ్చి కొంతమంది వ్యక్తులతో మీ తండ్రి అపవాది అయి ఉన్నాడంటే ఎంతో భయంకరమైన విషయం ఇది. All of you sitting here, tell me, who is your father? ఇక్కడ కూర్చున్న మీలో అందరిని అడుగుతున్నాను, మీ తండ్రి ఎవరు? Is God your father or is the devil your father? దేవుడు మీ తండ్రిగా ఉన్నాడా, అపవాది మీ తండ్రిగా ఉన్నాడా? We are all born into the world and we grow up as the devil is our father. మనందరము కూడా ఈ లోకంలో పుట్టి తర్వాత అపవాదే మన తండ్రిగా పెరిగాం. But we must come out of that and ask Jesus to come into our heart, then God becomes our father. కానీ దానిలో నుండి మనం బయటపడి యేసు ప్రభుని అడగాలి, నా హృదయంలోకి రమ్మని. అప్పుడు దేవుడు మన తండ్రి అవుతాడు. Then there must be a change in our life. అప్పుడు మన జీవితంలో మార్పు కలుగుతుంది. See what it says here. ఏం చెప్పబడింది చూడండి. Your father is the devil. మీ తండ్రి అపవాది. And so you will do the same desire that your father does. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. What is your father does? What does your father do? తండ్రి ఏం చేస్తున్నాడు ఇక్కడ? See the end of that verse. వచ్చిన చివరిలో ఉంటుంది. When the devil speaks a lie, he's speaking from his own nature. కాబట్టి అపవాది అబద్ధం చెప్తున్నప్పుడు అపవాది యొక్క స్వభావంలో చెప్తున్నాడు. He is a liar and he's the father of. వాడు అబద్ధకుడు, అబద్ధాలకు జనకుడై ఉన్నాడు. So who is the father of lies? అబద్ధానికి జనకుడు ఎవరు? Satan. సైతాను. So when you tell a lie, మీరు ఒక అబద్ధం చెప్పినప్పుడు who's the father of that lie? ఆ అబద్ధానికి తండ్రి ఎవరు?
You say you're a child of God because you accepted Jesus into your heart. యేసు ప్రభుని అంగీకరించారు కాబట్టి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు. True. అది నిజం. But when you tell a lie, కానీ మీరు అబద్ధం చెప్తున్నప్పుడు Jesus says that lie, the devil as a father has produced that lie in you. ఆ అబద్ధం ఎవరు పుట్టించారు నీలో అంటే ఆ తండ్రి అయిన అపవాది. It's a very serious thing to tell a lie. అబద్ధం చెప్పటం అనేది ఎంతో తీవ్రమైన సంగతి. Because it says here the devil is the father of all lies. ఎందుకంటే సమస్త అబద్ధాలకి జనకుడు అపవాదే. God is truth. దేవుడే సత్యమై ఉన్నాడు. Be very careful not to tell lies. కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు మీరు. ఆ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. We must not only ask God to forgive us, we must ask God to deliver us from that bad habit. ఆ చెడు అలవాటుని క్షమించమని అంటే కాదు, దాని నుంచి విడిపించమని కూడా అడగాలి దేవుణ్ణి మనం. Another habit the devil has is hatred. అపవాది కలిగి ఉన్న ఇంకో అలవాటు ఏంటంటే ద్వేషించటం. Whenever you hate somebody, it's the devil making you hate that person. ఎవరినైనా నువ్వు ద్వేషిస్తున్నావు అంటే అపవాది అలా చేస్తున్నాడు నువ్వు ద్వేషించేటట్లు. God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. Christ is full of love. క్రీస్తు కూడా ప్రేమతో నిండిపోయి ఉన్నాడు. And if he is in your heart, only love will come out. కాబట్టి నీ హృదయంలో సమాధానం ఉన్నప్పుడే ప్రేమ కలిగి ఉంటావు. See, if a bottle is full of some type of water, ఒక బాటిల్లో ఏయో నీళ్లు ఉన్నాయి అనుకోండి. supposing you have a closed bottle, you can't see what is inside. ఒక బాటిల్ ఉంది, లోపల ఏముందో నీకు కనపడట్లేదు. But when you pour it into a glass, you find out it is dirty water. కానీ నువ్వు గ్లాసులో ఆ నీళ్లు పోసినప్పుడు అదే మురికి నీళ్లు అని కనపడ్డాయి నీకు. Means the dirty water was in that bottle. ఎందుకంటే ఆ బాటిల్లో అయ్యే నీళ్లు ఉన్నాయి కాబట్టి. Like you have a thermos flask which is made of steel, you can't see what is inside. స్టీల్ తో బాటిల్ ఉందనుకోండి, థర్మో ఫ్లాస్క్, లోపల ఏముందో కనపడదు మనకి. You want to know what type of water is inside. లోపల ఏ నీళ్లు ఉన్నాయి చూడాలనుకుంటే Pour it into a glass, it's dirty water. గ్లాసులో పోసి చూస్తే అడే మురికి నీళ్లు కనపడుతున్నాయి. That means dirty water is inside. మురికి నీళ్లు లోపల ఉన్నాయి. What is inside only will come out. లోపల ఉన్నదే బయటకు వస్తుంది. If the water inside that thermos flask is clean, when you pour, clean water will come out. థర్మో ఫ్లాస్క్ లో మంచి నీళ్లు ఉంటే బయట పోసినప్పుడు కూడా మంచి నీళ్లే వస్తాయి. Same way, our mouth is the place from which the words come out. అదే విధంగా మన నోట్లో నుంచే మాటలు వస్తాయి. So we can make out from our words what we have inside. కాబట్టి మన మాటలను బట్టి చెప్పొచ్చు మన హృదయంలో ఉందో. If you got love in your heart, you can't hate people with your words. హృదయంలో ప్రేమ ఉన్నట్లయితే నీ మాటల ద్వారా నువ్వు ప్రజల్ని ద్వేషించలేవు. When you speak words to hurt and hate, that means that is what is in your heart. ద్వేషపూరితమైన మాటలు మాట్లాడితే, ఇతరులను బాధించే మాటలు మాట్లాడుతున్నావంటే నీ హృదయంలో అదే ఉంది. There's dirty water in the heart. That's why the dirty water is coming out from your mouth. హృదయంలో మురికి నీళ్లు ఉన్నాయి కాబట్టి నీ నోట్లో నుంచి కూడా మురికి నీళ్లే వస్తున్నాయి. So you must ask God to clean your heart కాబట్టి నీ హృదయాన్ని శుభ్రపరచమని దేవుణ్ణి అడగాలి. and to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడమని మనం అడగాలి. That's the other thing Jesus has come to do for us. యేసుక్రీస్తు ప్రభువారు అది కూడా చేయడానికి వచ్చారు. Not only forgive our sin, కేవలం మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, clean our heart, మన హృదయాల్ని పరిశుద్ధపరుస్తారు. but to fill our heart with the Holy Spirit so that we become holy. ఆ హృదయాలను శుద్ధపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ మనల్ని నింపుతాడు మన జీవితాలు పవిత్రంగా మారటానికి. And to give us grace to overcome all our sinful habits. మన పాపపు అలవాట్ల నుంచి విడిపించటానికి, జయించటానికి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. And Jesus is our example. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నారు. You know, many of us may have a great desire to preach. అందులో అనేక మందికి నేనేదో బోధించాలనే తీవ్రమైన కోరిక ఉండొచ్చు. You know that Jesus never preached for 30 years. మీకు తెలుసా 30 సంవత్సరాల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బోధించలేదు. But he lived a life for 30 years. కానీ ఆ 30 సంవత్సరాలు ఆయన మంచి జీవితాన్ని జీవించారు. A holy life. పరిశుద్ధమైన జీవితం. And then he preached what he had done. ఆయన ఏదైతే చేశాడో దాన్ని బోధించాడు. See Acts chapter 1 verse 1. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. Acts of the Apostles was written by a man called Luke. అపోస్తుల కార్యాన్ని రాసింది లూకా. And Luke was the one who wrote the Gospel of Luke also. లూకా సువార్త రాసింది కూడా అదే లూకా. So first he wrote Luke, then he wrote Acts of the Apostles. ఆయన లూకా సువార్త రాసి తర్వాత అపోస్తుల కార్యాలు రాశాడు. So that first book, he calls it like this in this verse. ఆ మొదటి గ్రంథాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
He says, the first account which I composed is నేను about రాసిన all about Jesus, what he did and what he taught. యేసుక్రీస్తు ప్రభువారు చేసి బోధించిన నా మొదటి గ్రంథం రచించితిని. Which came first? ఏదొచ్చింది మొట్టమొదట? He did first or he taught first? ఆయన మొట్టమొదటి చేశాడా బోధించాడా? Did he teach and then do? ఆయన Or did he do, బోధించిన తర్వాత or did చేశాడా? he do, or did he do and then teach? లేకపోతే చేసి బోధించాడా? He did, then he taught only what he had done. ఆయన చేశాడు, ఆ తర్వాత ఆయన ఏదైతే చేశాడో దాన్నే బోధించాడు. That's the order in Jesus' life. He did, then he taught. యేసు ప్రభు యొక్క జీవితంలో క్రమం అదే, ఆయన చేయటం తర్వాత బోధించటం. And we also, you must not teach anything you have not done. మనం చేయని దాన్ని ఎప్పుడు బోధించకూడదు. If you have not practiced it, don't preach it. కాబట్టి మనం దాని అభ్యాసం చేయనట్లయితే మనం బోధించకూడదు దాని గురించి. You preach what you don't do, you're a hypocrite. ఒకవేళ నువ్వు చేయకుండా బోధించినట్లయితే నువ్వు ఒక వేషధారి అవుతావు. Jesus did and taught. యేసుక్రీస్తు ప్రభువారు చేసి బోధించారు. You think of that verse on the wall. మనం చూసిన ఈ వచనాన్ని చూసినట్లయితే గోడ మీద ఉందని. What does it mean to live as Jesus did? యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్టు జీవించడం అంటే That means first we do and then we talk. అంటే మొట్టమొదటి మనం చేయాలి, తర్వాత మాట్లాడాలి దాని గురించి. We can't preach what we have not done. మనం చేయని దాన్ని బోధించకూడదు. How can we live as Jesus did? యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లు మనం ఏ విధంగా చేయగలం? Live like him and then speak about him. అంటే ముందు దాన్ని చేయాలి, ఆ తర్వాత బోధించాలి. Now we cannot live like him in this world because we are so weak. ఎందుకంటే ఆయన వల్లే మనం జీవించడం సాధ్యం కాదు, ఎందుకంటే మనం ఎంత బలహీనము. See, a car, it runs because you put petrol inside. కారు ఎందుకు నడుస్తుందంటే అందులో పెట్రోల్ పోస్తాం కాబట్టి. If you don't put petrol, the car will not run. పెట్రోల్ పోయిపోతే కారు నడవదు. But when petrol is inside and you start the engine, the car can go full speed. కానీ పెట్రోల్ ఉండి నువ్వు ఇంజిన్ ఆన్ చేసినట్లయితే కారు ఎంత వేగంగా వెళ్తుంది. Or a scooter. లేకపోతే ఒక స్కూటర్ అయినా If you put petrol inside, then it will go full speed. లోపల పెట్రోల్ పోస్తేనే అది వేగంగా వెళ్తుంది. In the same way, God has to fill us with His Holy Spirit. Then we can walk as Jesus walked. అదే విధంగా దేవుడు కూడా పరిశుద్ధాత్మ మనల్ని నింపితేనే యేసుక్రీస్తు ప్రభువు నడుచుకున్నట్లు మనము నడుచుకోగలము. You must pray to God to fill you with His Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపమని మనం దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. Then only you can live as like Jesus lived. అప్పుడు మాత్రమే మనం యేసు వలె జీవించగలం. If you try to live without the power of the Holy Spirit, it's like trying to ride a scooter without petrol. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఈ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందంటే పెట్రోల్ పోయకుండా బండి నడిపినట్టు ఉంటుంది. Sometimes you see on the road a man pushing his scooter and going. అంటే రోడ్డు మీద ఒక వ్యక్తి ఆ స్కూటర్ ని నెట్టుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. Poor man, he forgot to fill petrol in the tank. అయ్యో పెట్రోల్ పోసుకోవటం మర్చిపోయాడు కాబట్టి నెట్టుకొని వెళ్తున్నాడు. And so it was all the petrol was finished. కాబట్టి పెట్రోల్ మొత్తం అయిపోతుంది. And the scooter stopped. స్కూటర్ ఆగిపోతుంది. Now he has to push it to the next petrol bunk and fill it. మరలా వచ్చే పెట్రోల్ బంక్ దాకా నెట్టుకుంటా వెళ్ళాలి. So when you don't have the power of the Holy Spirit, it will be like that. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఈ జీవితం జీవిస్తే ఇలానే ఉంటుంది మన పరిస్థితి కూడా. Think of that man pushing the scooter without petrol. పెట్రోల్ అయిపోయింది కాబట్టి ఆ బండిని నెట్టుకొని వెళ్తున్న వ్యక్తిని చూడండి. But if the petrol is inside, he can go full speed in that scooter. లోపల పెట్రోల్ ఉన్నట్లయితే ఎంతో వేగంగా వెళ్ళగలడు ఆ స్కూటర్ మీద. Like that, if the Holy Spirit is in us, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే we can overcome in this world. లోకాన్ని మనం జయించగలం. But if you don't have the Holy Spirit, అని పరిశుద్ధాత్మ లేనట్లయితే the Holy Spirit doesn't fill your life. కాబట్టి ఆటోమేటిక్ గా జరగదు. You can't have the power to live like Jesus without that power. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ లేకుండా యేసు వలె నువ్వు జీవించలేవు. The Holy Spirit is the one who gives us the power to live like Jesus. యేసు వలె జీవించడానికి మనకు శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. So how can we be filled with the Holy Spirit? మరి పరిశుద్ధాత్మతో మనం ఏ విధంగా నింపబడగలం? You search your heart to see if there's any area that you have not yielded to Christ. క్రీస్తుకి నువ్వు అప్పగించని విషయం ఏమైనా ఉందా అని నీ హృదయంలో నువ్వు పరిశోధించుకోవాలి. What type of books do you read? ఎలాంటి పుస్తకాలను చదువుతున్నావు? Do you read books which Jesus will not want you to read? యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేని పుస్తకాలను చదువుతున్నావా? Then you have closed one door in your heart. అప్పుడు నీ హృదయంలో ఒక ద్వారం మూసేశావు. So you may have asked Jesus to come into your heart. నువ్వు నీ హృదయంలోకి రమ్మని ప్రభుని అడిగి ఉండొచ్చు. But your heart has got many rooms. కానీ నీ హృదయంలో అనేక గదులు ఉన్నాయి. Think of a house that you see in a hill that has got 10 rooms.
ఆ కొండ మీద ఒక ఇల్లు ఉంది, అందులో ఒక 10 గదులు ఉన్నాయి. One room there is light. ఒక గదిలో లైట్ ఉంది. Is it filled with light? లైట్ తో నింపబడి ఉందా? No, 9 rooms are dark. 9 గదుల్లో చీకటే ఉంది. Only light in one room. ఒక గదిలోనే వెలుగుంది. When they put light, all the lights are switched off, all 10, then the house is full of light. కానీ ఆ 10 గదుల్లో కూడా లైట్లు ఉండి వేసినట్లయితే మొత్తం వెలుగుతూ ఉంటుంది. So in your heart also there are different rooms. మన హృదయంలో కూడా అనేక గదులు ఉంటాయి అలా. One, I want forgiveness of sins. ఒకటి ఏంటంటే పాపక్షమాపణ. I ask the Lord to forgive me. He comes in, forgives me. నన్ను క్షమించమని నేను ప్రభుని అడిగాను కాబట్టి ఆయన నా పాపాలను క్షమిస్తారు. One room there's light. ఆ గదిలో లైట్ ఉంది. Now the next room, the Lord says, He's knocking. Can I come and decide what type of books and magazines you read? ఇంకో గది తలుపు దగ్గరికి ద్వారం తడుతూ ఉన్నాడు ప్రభు. నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నావు, నేను వచ్చి చూడొచ్చా? Do you read any dirty stories or dirty books? ఎన్నో మురికి తలంపులు కలిగి ఉన్నాయి, మురికి ఉన్నాయి చదువుతున్నావు నువ్వు? Or do you read the Bible? లేక బైబిల్ చదువుతున్నావా? If you read dirty books, you're closing that door to the Holy ఆ Spirit. మురికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నట్లయితే ఆ గది ప్రభుకి మూసేశావు. You must ask the Lord to control every part of your life. నీ జీవితంలో ప్రతి విషయాన్ని తన స్వాధీనంలో తీసుకోమని మనం అడగాలి ప్రభుని. Lord, what I look at, what I read, ప్రభా, నేను ఏది చూసినా ఏది చదివినా I want the Holy Spirit to come and control me. శుద్ధాత్ముడే తన స్వాధీనంలోకి నన్ను తీసుకునేవాళ్ళు. You see a dirty picture on the road, ఆ రోడ్డు మీద ఎక్కడైనా ఒక బూతు పటాన్ని చూస్తే, a cinema poster, ugly, dirty picture. లేకపోతే ఒక సినిమా పోస్టర్ లో అసహ్యకరంగా ఉన్న బొమ్మను చూసి Ask the Lord to turn your eyes away from that. వెంటనే నీ కళ్ళు తిప్పుకోవాలి. You're tempted to speak bad about somebody. ఎవరి గురించి అయినా చెడు మాట్లాడటానికి నువ్వు ప్రేరేపించుతున్నప్పుడు Ask the Holy Spirit to close your mouth. పరిశుద్ధాత్మని అడగాలి, నా నోరు మూసుకోవటానికి సహాయం చేయమని. That is how it means to walk as Jesus walked. యేసు వలె నడవటం అంటే అది. You have to constantly say, Lord, help me now to live like that. ప్రభువా, నీ వలె జీవించడానికి నాకు సహాయం చేయండి అని ఎల్లప్పుడూ నిరంతరం అడుగుతూ ఉండాలి. Give me the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు ఇవ్వండి. So once you live like that, నువ్వు ఆ విధంగా జీవిస్తున్నప్పుడు then God will bring together many people who live like that and make them into a church. అలా జీవిస్తున్న అనేక మందిని దేవుడు సమకూర్చి ఒక సంఘంగా చేస్తాడు. That is the church. అదే సంఘం అంటే. Church is not just a lot of people sitting in a building and singing songs. సంఘం అంటే ఏదో అనేక మంది ఒక బిల్డింగ్ లో కూర్చొని పాటలు పాడటం కాదు. No, it is a group of people who love Jesus Christ. యేసు క్రీస్తు ప్రభుని మాత్రమే ప్రేమిస్తున్న ఒక గుంపు. And we are not to live this life alone. We have to live in fellowship with others. మనం ఒక్కరమే ఈ జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు, అనేక మందితో సహవాసం కలిగి జీవించాలి. So if you have, say, 20 people in one church, ఒక సంఘంలో 20 మంది ఉన్నారు అని చెప్తే, if there's no connection and fellowship between the 20 people, that's not a church. ఆ 20 మంది మధ్య ఎటువంటి సహవాసము సంబంధం లేనట్లే సంఘం కాదు. The church is called the body of Christ. సంఘము అంటే క్రీస్తు శరీరం. And we are all members. మనందరము కూడా అవయవములు అయి ఉన్నాం. Christ is like the brain, the head that controls the whole body. కాబట్టి దేహం అంతటిని స్వాధీనంలో తీసుకునే మెదడులాగున్నాడు ప్రభు. See, from my head controls every part of my body. నా తల నుండే నా శరీరంలో ప్రతి అవయవం కూడా స్వాధీనంలో ఉంచబడుతుంది. So we are members of Christ's body when we receive Christ into our heart. క్రీస్తుని మన హృదయంలో స్వీకరించినప్పుడు క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మనం మారుతాం. But you have to work in fellowship with other people also who have received Christ into their heart. కానీ ఎవరైతే ఇతరులు కూడా క్రీస్తుని స్వీకరిస్తారో వాళ్ళతో కలిసి మనం పనిచేయాలి, సహవాసం చేయాలి. Not just sit in the same church building. ఏదో ఒకే బిల్డింగ్ లో కూర్చోవటం కాదు. Just because you sit in the same church building doesn't mean you're a body of Christ. మీరు ఒకే సంఘంలో ఉన్న బిల్డింగ్ లో కూర్చున్నంత మాత్రాన మీరు క్రీస్తు శరీరంగా మారరు. See, why is this hand part of my body? ఇప్పుడు ఈ చెయ్యి అనేది నా శరీరంలో భాగంగా ఎందుకుంది? Because it is connected to the rest of my body. ఎందుకంటే నా శరీరంలో మిగతా అవయవాలతో కూడా ఇది కలిసిపోయింది కాబట్టి. It can work with this hand. ఈ చేతితో కూడా కలిసి పనిచేయగలదు. And every part of my body is working with the other parts. నా శరీరంలో ప్రతి అవయవం కూడా మరొక అవయవంతో సమన్వయం చేసుకొని పనిచేస్తాయి. In the medical colleges, మెడికల్ కాలేజెస్ లో they teach those people becoming doctors how to study the human body.
వాళ్ళు ఎవరైతే డాక్టర్లుగా చదువుకుంటారో మానవుని యొక్క శరీరం మీద వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు. So they get bodies of dead people and cut it up. కాబట్టి ఆ శవములోని ఒక్కొక్క దాన్ని కట్ చేసి చూపిస్తారు వాళ్ళకి. They get bodies of dead people. ఆ చనిపోయిన వారి శవాలను తీసుకొని వస్తారు. They cut the hand and every part of the body. వాళ్ళ శరీరంలోని అవయవాల్ని కట్ చేసి చూపిస్తారు. Then they teach the students there. These are all different parts of the body of a person. అక్కడ ఉన్న విద్యార్థులకు చూపిస్తారు, ఒక మానవుని యొక్క శరీరంలో ఇలా అవయవాలు ఉంటాయి. And they'll cut the inside also and say this is the stomach and this is the heart. లోపల కూడా కట్ చేసి వాళ్ళు గుండె ఇలా ఉంటుంది, పొట్ట ఇలా ఉంటుంది. Now many Christians are like that. అనేక మంది క్రైస్తవులు కూడా అలా ఉంటారు. So all those parts in that hospital, there is no connection between them. ఆ హాస్పిటల్లో ఆ శరీరంలో మనం చూసినట్లయితే వాటికి ఒకదానికి ఒక సంబంధం ఉండదు. But in my body, the heart and the hand and all connected. కానీ నా శరీరంలో అయితే గుండె, చేతులు, మిగతా భాగాలన్నీ కలిసిపోయి ఉంటాయి. All of you may sit in one church. మీరందరూ కూడా ఒక సంఘంలో కూర్చోవచ్చు. But if you're not connected, then you're not a body of Christ. కానీ మీరు కలిసి లేనట్లయితే మీరు క్రీస్తు శరీరంగా ఉండలేరు. You have fellowship with the others in the body. శరీరంలో ఉన్న ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి. Do you love one another? మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? Own home. మీ ఇంట్లో మీ ఇంటి వల్లే చూసుకుంటున్నారా? Husband and wife, do you have fellowship with one another? ఒక ఇంట్లో అయినా భార్య భర్తలు సహవాసం కలిగి ఉన్నారా? Do you love one another? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? Parents and children, do you love one another? తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించుకుంటున్నారా? That is the body of Christ. అదే క్రీస్తు యొక్క శరీరం అంటే. All come together. అందరూ కలిసి వచ్చి, Because of love, we are bound together. ప్రేమ చేత మనం అందరం బంధించబడతాం. And that is the type of church that Jesus Christ is building in many parts of India. భారతదేశంలో అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి సంఘాలను కడుతున్నారు. Those who are overcoming sin in their personal life ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో పాపాన్ని జయిస్తూ ఉంటారో, and who are living in fellowship with other people also who are overcoming sin. మరియు ఎవరైతే మిగిలిన వారు కూడా పాపాలని జయిస్తూ ఉంటారో వాళ్ళతో సహవాసం చేయటం. The important thing is not how big it is, whether there are 10,000 people in that church. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారా అన్నది కాదు. It may be only 10 people, 10 మంది అయి ఉండొచ్చు. but it's a body. అని అది ఒక శరీరం. We're working together. వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు. So many churches are not like a body. అనేక సంఘాలను మనం చూసినట్లయితే ఒక శరీరం లాగా లేవు. They're like parts of the body with no connection with each other. శరీరంలో భాగాల్లాగా ఉంటారు కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. Like a dead body with all the parts cut and kept there. ఒక శవాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క అవయాన్ని కట్ చేసి ముక్కలు ముక్కలుగా పక్కన పెట్టినట్లుగా ఉంటారు. That is how many churches are. అనేక సంఘాలు అలానే ఉన్నాయి ఇప్పుడు. We must repent of that. దాన్ని బట్టి మనం ఎంతో పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. Lord, make our church in our town like a body. ప్రభువా, మా పట్టణంలో మా సంఘాన్ని ఒక నిజమైన శరీరంగా చేయండి. Where we love one another. మేము ఒకరినొకరు ప్రేమించుకోవటం, Work together. కలిసి పని చేయటం, Forgive one another. ఒకరు క్షమించుకోవటం. Everybody wants to humble themselves. ప్రతి ఒక్కరు కూడా తమను తాము తగ్గించుకోవటం. Jesus said, learn from me, for I am humble in heart. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని కనుక నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు చెప్పారు. Matthew chapter 11 మత్తయి సువార్త 11వ అధ్యాయం and verse 29. 29వ వచనం. Middle of that verse. Learn from me, because I am gentle and humble in heart. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడిని కనుక నా యొద్ద నుండి నేర్చుకొనుడి. You may not learn to preach. మీకు బోధించడం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. Very few people God calls to preach. చాలా కొద్ది మంది మాత్రమే బోధించడానికి పిలువబడతారు. Learn to be gentle and humble. కానీ సాత్వికతని, దీన మనసుని నేర్చుకోవాలి. That is what Jesus said, learn from me. అదే నా యొద్ద నుండి నేర్చుకోండి అని ప్రభు చెప్పారు. Just like we send children to school to learn something. మనం పిల్లల్ని స్కూలుకి పంపిస్తాం నేర్చుకోవటానికి. So we must come to Jesus, say, Lord, teach me to be gentle, teach me to be humble. మనం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను సాత్వికంగా ఉండటానికి, దీనుడిగా ఉండటానికి నాకు నేర్పించండి ప్రభువా అని అడగాలి. Outwardly, but in my heart. ఏదో బాహ్యం కనపడటానికి కాదు, నా హృదయంలో. If you live like that, ఆ విధంగా మీరు జీవిస్తున్నట్లయితే the devil will have no power over you. అప్పుడు అపవాదికి మీ మీద ఎటువంటి శక్తి ఉండదు. You'll resist the devil, he'll run away from you.
అప్పుడు మీరు అపవాదిని ఎదిరించినట్లయితే అపవాది మీ వద్ద నుండి పారిపోతాడు. But if you don't seek to learn humility and gentleness from Jesus, కానీ యేసు ప్రభు దగ్గర నుండి ఆ సాత్వికతను మీరు ఆ దీన మనసు నేర్చుకోకపోతే the devil will have a lot of power in your home. ఇప్పుడు మీ ఇంట్లో అపవాదికి ఎంతో శక్తి ఉంటుంది. He'll have a lot of power in your church. మీ సంఘం మీద ఎంతో శక్తి ఉంటుంది అపవాదికి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. If you're an elder, you must be the most humble person in the church. ఒక సంఘ పెద్దగా ఉన్నట్లయితే ఆ సంఘం అంతట్లో కూడా నువ్వు ఎంతో దీనుడిగా ఉండాలి. You must be the most gentle person in your church. మీ సంఘంలో నువ్వు ఎంతో సాత్వికుడిగా ఉండాలి. Just like a father is the most mature person in a home. ఒక ఇంట్లో తండ్రి ఎంతో పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. It is not just Bible knowledge. కేవలం బైబిల్ నాలెడ్జ్ కలిగి ఉంటే కాదు. A lot of people who have Bible knowledge have no humility. చాలా మందికి బైబిల్ జ్ఞానం ఉంటుంది కానీ దీనత్వం ఉండదు. Jesus did not say learn the Bible from me. He said learn humility from me. యేసు ప్రభు నా దగ్గర బైబిల్ నేర్చుకోమని చెప్పలేదు కానీ దీనత్వాన్ని నేర్చుకోమని చెప్పారు. Learn gentleness from me. సాత్వికతను నా యొద్ద నుండి నేర్చుకోమని చెప్పారు. But dear brothers and sisters, let us learn these qualities from Christ. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం యేసు ప్రభు దగ్గర నుండి ఈ విషయాలను నేర్చుకుందాం. And ask God to help you to overcome sin. పాపాన్ని జయించడానికి మనం దేవుణ్ణి అడుగుదాం. Okay, let us pray. ప్రార్థన చేసుకుందాం. Please bow your heads and close your eyes. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, please help us to receive all that you have spoken to us. ఓ ప్రభువా, మిమ్మల్ని మేము స్వీకరించడానికి సహాయం చేయండి. And remember all that we heard yesterday and today. నిన్నటి దినమున ఈ రోజున మేము విన్నవన్నీ జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయం చేయండి. Fill us all with the Holy Spirit. అందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. Help us to have power to live like Jesus lived on this earth. ఈ భూమి మీద యేసు ప్రభు ఏ విధంగా జీవించారో మేము కూడా అలా జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. Bless all the families here. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. All the children. పిల్లలందరినీ ఆశీర్వదించండి. We pray there will be many, many churches in Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణలో అనేక సంఘాలుగా మీరు కట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. For your glory. మీ మహిమ నిమిత్తం ప్రభువా. Pray in the name of our Lord Jesus Christ. మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Now, all of you, I want to introduce my wife to you. నా భార్యని మీకు పరిచయం చేస్తాను. We were married 56 years ago. 56 సంవత్సరాల క్రితం మాకు వివాహం జరిగింది. And we have been very happy for 56 years. 56 సంవత్సరాలు కూడా మేము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. And we have spent our life mostly serving the poor people in Tamil Nadu. మా జీవితంలో చాలా భాగం తమిళనాడులోని పేద ప్రజల మధ్య సేవ చేశాం. We have never taken any money from anybody. ఎవరి దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకోలేదు. We have served people freely. మేము ఉచితంగా సేవ చేశాం. My wife is a doctor who has never earned 1 rupee as a doctor. నా భార్య కూడా ఒక డాక్టర్ గా ఉన్నారు కానీ డాక్టర్ గా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు. But we have helped the poor people. We used to go every year to Tamil Nadu for 25 years to help people medically. 25 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా తమిళనాడు మేము వెళ్ళి పేద ప్రజలకి వైద్య సహాయం కూడా చేశాం. And now we are very happy to see all of you in Andhra also. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మీ అందరిని చూసి మేము ఎంతో సంతోషిస్తున్నాం. And we want you also to have very happy marriages. మీరు కూడా మంచి సంతోషకరమైన వివాహాలు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాం. You know, when people get married, God makes us one. దేవుడు ఇద్దరిని జతపరిచినప్పుడు వివాహములో వారిద్దరిని ఏకం చేయాలని కోరుకుంటారు. All of you are married, husband and wife must become one. ఇక్కడ వివాహమైన భార్య భర్త కూడా మీ ఇద్దరు ఐక్యపరచబడి ఒక్కరిగా ఉండాలి. So, you know, just like in my body, my tongue cannot speak if the heart does not pump the blood. ఇప్పుడు నా దేహంలో నేను చూసినట్లయితే నాలుక మాట్లాడలేదు, నా గుండె రక్తాన్ని సరఫరా చేయకపోతే. So like that, it must be husband and wife. భార్య భర్త కూడా అలా ఉండాలి. The wife is like the heart that is pumping the blood, and then the husband can speak. భార్య ఏమో ఆ గుండె వలె రక్తాన్ని సరఫరా చేయాలి, భర్త ఏమో నాలుక వలె మాట్లాడాలి. So when I speak, my wife is behind the scenes praying for me. నేను మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఉండి నా భార్య నా గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది.
So he's pumping the blood, then I can speak. కాబట్టి ఆమె రక్త సరఫరా చేసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. I want all of you husbands and wives to be like that. భార్య భర్తలుగా మీరందరూ కూడా ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. Love one another, ఒకరినొకరు ప్రేమించుకోండి, love one another. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి. Always have Jesus between us. కాబట్టి మా ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు యేసే ఉంటాడు. Always Jesus is there between us. ఎల్లప్పుడు మా ఇద్దరి మధ్య యేసు ప్రభువే ఉంటాడు. So now my wife will speak to you. She will not speak for 1 hour. ఇప్పుడు నా భార్య మీతో మాట్లాడుతుంది, కానీ గంట సేపు మాట్లాడదు. Just speak 2 or 3 minutes. 2-3 నిమిషాలు మీతో మాట్లాడు. She just wants to say hello to you. మీకు హలో చెప్పాలని వచ్చారు. Dear brothers and sisters, it's such a joy to see you all. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ విధంగా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Our wish is that we could be sitting there in that hall. కాబట్టి ఈ హాల్లో మేము కూడా భౌతికంగా ఇక్కడ ఉంటే బాగుండని నాకు కోరిక. But to praise and thank God that we have at least this opportunity to see one another. కనీసం మనం ఎలా అయినా ఒకరినొకరు చూసుకోవటానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. అందుని బట్టి వందనాలు. I praise and thank God for the wonderful words we just heard yesterday and today. నిన్నటి దినమున ఈ రోజున మనం విన్న అద్భుతమైన మాటలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నేను. And those words must keep ringing in our heart throughout our life. మన జీవితం అంతట్లో కూడా మన హృదయంలో ఆ మాటల్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. And every time we have some need in our life, those words will help us. మన జీవితాల్లో మన అవసరంలో ఉన్నప్పుడు ఆ మాటలు మనకు సహాయం చేస్తాయి. Because they are living words and they'll give us life. ఎందుకంటే అవి సజీవమైన మాటలు కనుక మనకు జీవాన్ని కలుగజేస్తాయి. I'll give one small example. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. Most of us ladies, we can say that sometimes we have suffered some hurt from somebody or other. చాలా మంది స్త్రీలలో ఎలా ఉంటుందంటే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని బట్టి మనం చాలా సార్లు బాధపడి ఉంటాం, గాయపరచబడి ఉంటాం. Sometimes in childhood some parent was hard or some relative was hard towards us. కొన్నిసార్లు చిన్నప్పుడు మన తల్లిదండ్రులే మనతో కఠినంగా ఉండొచ్చు, కొంతమంది బంధువులు కఠినంగా ఉండొచ్చు. Or some teacher was cruel to us. లేకపోతే ఏదైనా ఒక టీచర్ క్రూరంగా ఉండొచ్చు. Humiliating us for little things. చిన్న చిన్న వాటికి కూడా మనల్ని అవమానించవచ్చు, తక్కువ చేసి చూడొచ్చు. Then some of us get married and we suffer with relatives on both sides. వివాహమైన తర్వాత ఇరువైపుల బంధువుల దగ్గర నుంచి మనం బాధపట్టబడి ఉండొచ్చు. Sometimes money matters, sometimes relatives pride, something like that. Many of us may have suffered. కొన్నిసార్లు డబ్బుల విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే బంధువులు గర్వం విషయంలో బాధపడి ఉండొచ్చు మనం. And sometimes we think that has anybody suffered like how I suffered in my life? కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, అసలు నాలాగా ఎవరైనా కష్టాలు పడ్డారా అని అనుకుంటాం. And can we go and tell somebody our sorrow? అయ్యో మన దుఃఖం ఎవరితోనైనా పంచుకుంటే బాగుండు కదా అనుకుంటాం. We thank God we can come and tell Jesus. కానీ మనకి యేసు ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు మనం. After we accept Jesus into our heart, we become a child of God and we can tell God our Father. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మన హృదయంలో స్వీకరించిన తర్వాత మనం దేవుని బిడ్డలం అవుతాము. అప్పుడు మన ప్రతి అవసరాన్ని యేసు ప్రభుతో మనం పంచుకోవచ్చు. But we cannot keep on telling, I'm suffering. అలాని ప్రతిసారి మనం నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. But this wonderful gospel we heard today is so wonderful. ఈ రోజు మనం విన్న సువార్త ఎంతో అద్భుతమైన సువార్త. God can change us so much from our heart. He can change us. దేవుడు మనల్ని ఎంతగానో మన హృదయంలో నుండి మార్పు చెందించగలడు. We will be so different that we'll be able to forgive those people who hurt us. కాబట్టి ఎవరైతే మనల్ని బాధించారో వాళ్ళని క్షమించే శక్తిని దేవుడిస్తాడు, మనల్ని ఎంతో మారుస్తాడు. Only God can help us to forgive sometimes. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దేవుడు మాత్రం సహాయం చేస్తేనే మనం క్షమించగలం. And he will take that memory from our mind, so we won't even remember. కాబట్టి దేవుడు ఆ జ్ఞాపకాలను కూడా తీసివేస్తాడు, ఇంకా అవి గుర్తుకు రాకుండా చేస్తాడు.
And we don't feel like telling anyone because God has taken that burden from our heart. మన హృదయంలో ఉండి దేవుడు ఆ భారాన్ని తీసేశాడు కాబట్టి ఇంకెవరికి పంచుకోవాలని కూడా అనిపించదు మనకు. What a wonderful life that is. ఎంత అద్భుతమైన జీవితం కదా అది. And more than that, He will give us a heart where we can love those people, not just forgive, but love them. అంత మాత్రమే కాదు, కేవలం వాళ్ళని క్షమించడం మాత్రమే కాదు, వాళ్ళని నిజంగా ప్రేమించేటట్లు కూడా దేవుడు సహాయం చేయగలడు. I can say with all my heart, God made that change in my heart. నా హృదయం అంతటితో నేను చెప్తున్నాను, దేవుడు నా హృదయంలో పని చేశాడు. Like all of you, I have some things in my past life which I don't want to tell anybody. మీ వల్లే నాకు కూడా నా గత జీవితంలో ఎవరికి పంచుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి. Some relatives who disappointed me so badly. కొంతమంది బంధువులు నన్ను ఎంతో నిరాశపరిచారు. But I can tell God, for His glory, God has changed my heart, helped me to forgive and to love them. కానీ దేవుడు తన మహిమ కోసం వాళ్ళని క్షమించటానికి మరియు వారిని ప్రేమించటానికి నాకు సహాయం చేశాడు. Nobody can help us. Only Jesus can do such a wonderful change in our heart. అద్భుతమైన మార్పుని ఎవరు మనలో చేయలేరు, కానీ యేసు మాత్రమే చేయగలడు. And like that, so many experiences, wonderful things the Lord wants to give us in our daily life. మన అనుదిన జీవితంలో అలాంటి అద్భుతమైన విషయాలు, అనుభవాలు ఎన్నో ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. He will give us His nature, so we can do give love in the place of hatred. ద్వేషానికి బదులు మనం ప్రేమించగలిగిన దైవ స్వభావాన్ని దేవుడు ఇస్తాడు మనకు. And more Christ likeness He will give us. క్రీస్తు యొక్క సారూప్యాన్ని అంతకంతకు మనకి ఇస్తూ ఉంటాడు. So praise and thank God for the wonderful gospel. అంత అద్భుతమైన సువార్తను బట్టి దేవునికి వందనాలు. And every day will be a beautiful and joyful day when we walk in Jesus' footsteps. మనం యేసు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నప్పుడు ప్రతి దినము కూడా ఎంతో అందమైన దినముగా దేవుడు మార్చగలడు. Even if we are sick or hungry or poor, there will be joy in our heart all the time. రోగులుగా ఉన్నా, పేదవాళ్ళుగా ఉన్నా, భేదవాళ్ళుగా ఉన్నా దేవుడు మనకి సంతోషాన్ని ఇవ్వగలడు. May God give each one of us every day that joy. అనుదినము మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి ఆనందాన్ని ఇచ్చును గాక. And prepare us all to meet Him when the Lord Jesus comes. అట్లా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనందరం ఆయన కలుసుకోవటానికి దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. Thank you, Brother Ravindra Reddy, for translating. Thank you, brother. And all you brothers and sisters, I'm very happy to see you. Thank you very much for listening to me for 2 days. 2 రోజులు నేను చెప్పింది విన్నందుకు ఇక్కడ కూర్చోవచ్చిన ప్రతి సహోదరుని బట్టి వందనాలు. And whenever you remember, please pray for both of us. మీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మా ఇద్దరిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. We are not young people. మేము యవనస్తులం కాదు ఇప్పుడు. We are 84 and 81 years old. 84 సంవత్సరాలు, 81 సంవత్సరాలు. But God is, and we have been serving the Lord for nearly 60 years. 60 సంవత్సరాల నుంచి మేము దేవుణ్ణి సేవిస్తూనే ఉన్నాం. All over India. భారతదేశం అంతట్లో. And many other countries. వేరే దేశాల్లో కూడా. And God has given us good health to serve Him. ఆయన్ని సేవించడానికి దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. But that is because many people have prayed for us. అదే ఎందుకు జరిగిందంటే అనేక మంది మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. Whenever you remember, please pray for Zach and Annie Poonen. బట్ మీకు ఎప్పుడైనా దేవుడు జ్ఞాపకం చేస్తే జాక్ గారి గురించి, ఆని పూనెన్ గారి గురించి ప్రార్థన చేయండి. And then we will get something in answer to your prayer from God, spiritual strength. మీరు చేసిన ప్రార్థన బట్టి దేవుడు మాకు ఆత్మ సంబంధమైన శక్తిని ఇస్తాడు. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.